ఈ రోజు ఇందల్వై మండలంలో 1800 చీరలు పంపిణీ చేయడం ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనంతరావు, ఐకేపీ ఏపీఎం సునీత, సొసైటీ చైర్మన్ చింతపల్లి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ నవీన్ గౌడ్ ముఖ్య అతిథులుగా వచ్చి చీరల పంపిణీలో పాల్గొన్నారు. అనంతరం సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో దసరాకి ఇచ్చేవాళ్ళు, కానీ ఈసారి కొద్దిగా లేట్ అయినా పర్వాలేదని మంచి క్వాలిటీ చీరలు, అలాగే గతంలో చూసుకుంటే రేషన్ కార్డు ఉన్న వారికి చీరలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను మన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డికి ఇందల్వై మండల మహిళా మనులు తరఫున అలాగే ఇందల్వై గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. చీరల పంపకంలో ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఎంపీడీఓ అనంతరావు, ఐకేపీ మేడం సునీత, సిసి ఉదయ్, జీపీఓ ప్రమోద్, సొసైటీ చైర్మన్ చింతపల్లి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ నవీన్ గౌడ్, ముండూరు కాపు అధ్యక్షులు బైరి రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఎరకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు సొంతంగా బతకడానికి కోసం వాళ్ళ గ్రూపులను బలోపేతం చేస్తూ వాళ్ళందరూ కూడా డబ్బులు సోర్సెస్ని తీసుకొచ్చి గ్రూపులను ఎదిగడానికి కోసం పెట్రోల్ బంకులు కావచ్చు, ఆర్టీసీ బస్సు కావచ్చు, మహిళా క్యాంటీన్లు కావచ్చు, అన్నీ కూడా మహిళలకు కేటాయిస్తూ మహిళలు వెనుగుండి ఒక అన్నలాగా, అన్న చెల్లికు అన్నం ఉంటే ఎంత అండ ఉంటుందో ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు నేనున్నానంటూ రేవంత్ రెడ్డి ధైర్యం చెప్తూ వాళ్ళ గ్రూపుల వారీగా అందరినీ గ్రూపు చేస్తూ మహిళా సంఘాలకు అన్ని ఐకేపీ కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు పెట్రోల్ బంకులు కానీ, ఆర్టీసీలు కానీ, లీజుకి ఆర్టీసీలకు ఇవ్వడం జరిగింది. అలాగే మహిళా క్యాంటీన్లు ఇవ్వడం జరిగింది. అన్ని రంగాల్లో కూడా మహిళలను ముందరికి తీసుకెళ్లి ఆర్థికంగా బలోపేతం చేసి వాళ్ళు ఎవరిపైనా చేయకుండా ఆర్థికంగా బలోపేతం కావడానికి కోసం రేవంత్ అన్న కృషి చేస్తూ రాష్ట్రాన్ని మహిళా రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లడానికి ఉద్దేశంతో చేస్తున్నారు. అలాగే డ్రగ్స్ బారిన పడ్డ వాళ్ళని కూడా ఎవరిని డ్రగ్స్ కూడా కాకుండా గత ప్రభుత్వం డ్రగ్స్కు చాలా ప్రోత్సహించింది. రేవంత్ అట్లా కాకుండా మంచి ఉద్దేశంతో పాఠశాలలను విద్యార్థులను ప్రోత్సహిస్తూ అలాగే మహిళలను ప్రోత్సహిస్తూ దేశ భవిష్యత్తు విద్యార్థులతో అలాగే ఇంటి భవిష్యత్తు మహిళలతో ఉండాలనే ఒక ఉద్దేశంతో రెండు రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ప్రతి స్కీమ్ కూడా మన భూపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతిది కూడా మండలంలో కానీ మన రూరల్ కాన్స్టిట్యున్సీలో కానీ అభివృద్ధిపథంలో పోరాటం చేసే ఆర్నిశలు కష్టపడే ఎమ్మెల్యే మాకు ఉన్నందుకు మేము సంతోషిస్తూ వారికి కూడా దేవుడి దయవలన అలాగే మహిళలందరూ ఆశీస్సులు ఎమ్మెల్యే గారికి అలాగే రేవంత్ రెడ్డి సార్ గారికి ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ముందు కార్యక్రమాలు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళతో పాటు కూడా మా చేయుట మా సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఈరోజు ఇందల్వై గ్రామంలో సుమారుగా 1500 చీరలు మహిళా సంఘాలకు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు పంపించడం జరిగింది. నాయకత్వంలో ప్రతిసారి దసరాకి ఇస్తుంది. ఈసారి కొంచెం క్వాలిటీ గల చీరలు అప్పుడు ఏమంటే రేషన్ కార్డు ఉన్న మహిళలకి మనం ఇచ్చేది చీరలు. ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు క్వాలిటీ గల చీరలు పంచడం జరుగుతున్నది. ఇంతకుముందు ఇచ్చిన చీరలన్నీ మన పొలాల కాడ బెదుర్లకు పెడుతుండే. ఈసారి అట్లా కాకుండా మంచి క్వాలిటీ గల చీరలు ప్రతి మహిళకు, ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన ఆడబిడ్డకు మనం ఎలాగైతే సీరియస్ ఆడబెట్టి పెడతామో అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళ అక్క చెల్లెలకు సీరియస్ ఆడ పంపించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇందల్వై గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు ఈరోజు చీరలు అందడం జరుగుతుంది. దీనికి గాను మా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి మా ఇందల్వై గ్రామం తరఫున, ఇందల్వై మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.